తిరువనంతపురం హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అలర్ట్ విక్రమ్గఢ్ రైల్వే స్టేషన్ మధ్య B1 కోచ్లో మంటలు రేగాయి. 2 బోగీలకు మంటలు వ్యాపించాయి. లోకో పైలట్ను గార్డ్ అప్రమత్తం చేశాడు. దీంతో రైలు నుంచి బోగీలను సిబ్బంది వేరు చేసింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. రాజస్థాన్లో కోట రైల్వే డివిజన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదం గార్డ్ నిద్రలోని ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. సిబ్బంది అప్రమత్తతో అత్యవసర సహాయక చర్యలు సకాలంలో మొదలు కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది. इसमें कुछ फूट नहीं जाएगा बच्चे बाटले वाटले फूटे तो नहीं नीचे लगेगा. ఉదయం సరిగ్గా 5:15 ఈ రైల్ని లూనిరిచా విక్రమ్గఢ్ అలోట్ రైల్వే స్టేషన్ మధ్య వేగంగా వెళుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా రైల్లో B1 AC కోచ్తో పాటు ఇంజిన్ విభాగంలో అగ్నికెళ్లి వెలువడ్డాయి. క్షణాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు. इसमें कुछ फूट नहीं जाएगा बच्चे बाटले वाटले फूटे तो नहीं. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కోట రైల్వే స్టేషన్లో ఉన్న ఆటోమేటిక్ హూటర్ భారీ శబ్దంతో మోగడంతో స్థానిక రైల్వే పరిపాలన విభాగం వెంటనే అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే కోట రైల్వే డివిజన్కు చెందిన సీనియర్ అధికారులు, అత్యవసర రెస్క్యూ, రిలీఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. పరిస్థితి తమ అదుపులో తీసుకొచ్చేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆపరేషన్లు ముమ్మరం చేస్తారు. రైల్లో మంటలు గమనించిన వెంటనే ఆన్ బోర్డ్ గార్డ్ అలర్ట్ అయ్యారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంటలు అంటుకున్న విషయాన్ని అధికారులకు తెలియజేస్తే అత్యవసరంగా రైలు నిలిపేస్తారు. రైలు ఆగిన వెంటనే రైల్వే సిబ్బంది వేగంగా స్పందించి ప్రమాదానికి గురైన B1 కోచ్లో ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. సకాలంలో సిబ్బంది చేపట్టిన చర్యలతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.